నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కొలికపూడి గారు అలాగే చిన్ని గారిది, కేసినేని చిన్ని గారు, వీళ్ళిద్దరి వివాదం మన అందరికీ తెలిసిందే, కొన్ని రోజులుగా జరుగుతుంది. దీనికి సంబంధించి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. కొలికపూడి గారు కొంచెం సుదీర్ఘమైన టైం తీసుకుంటే చిన్ని గారు 20 నిమిషాల్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటి, ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటుంది చిన్ని గారు, సో ఆయన ఎక్స్ప్లెనేషన్ తక్కువ, అండ్ ఈ కొలికపూడి గారు ఎక్కువ ఆరోపణలు చేశారు, ఈయన ఎక్స్ప్లెనేషన్ ఎక్కువసేపు ఉంది. మరి ఏం చెప్పుకున్నారని పక్కన పెడితే కనుక మరి ఇంతటితో అయిపోతుందా? దీని మీద మళ్ళీ తర్వాత ఇంకేమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? దీని ద్వారా అంటే ఇది ఒక సంకేతం లాగా తర్వాత ఎవరైనా నాయకులు గొడవలు పడకుండా ఇలా బయటికి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయా? ఏముండవు. కొలికపూడి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే 2 రకాల సమస్యలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి. ఒకటి, దళిత ఎమ్మెల్యే కాబట్టి చర్య తీసుకున్నాడు, ఆయన మీద ఒక్కడి మీద చర్య తీసుకొని చిన్నీని వదిలేయడానికి లేదు. చిన్ని గారి మీద కూడా చర్య తీసుకుంటే ఒక సామాజిక వర్గానికి కోపం వస్తుంది. ఆ సామాజిక వర్గం అండదండగా టీడీపీకి ఉంది కాబట్టి సహజంగానే వాళ్ళ కోపాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోకి చంద్రబాబు గారు వెళ్ళరు. కొలికపూడి గారి మీద చర్య తీసుకుంటే చూశారా దళితులు అని చెప్పి ఆయన్ని అన్యాయం చేశారు అంటారు. కొలికపూడి గారి మీద చర్య తీసుకుంటే ఆయనకున్న ఇప్పుడు ఆయన్ని మనం గమనిస్తున్న తీరును బట్టి ఆయన మరో రఘురామకృష్ణరాజు గారిగా మారుతారు. పోయినసారి వైసీపీకి తలకాయ నొప్పికి ఎలా మారారో అలా ఈయన కూడా మారుతాడు. ఈయన మారి వైసీపీకి ఒక ఆయుధంగా తయారవుతాడు. తిరువూరులో అసలే మీరు ఎప్పుడు గెలిచింది లేదు, మొదటిసారి గెలిచారు, గెలిచినప్పటి నుంచి సమస్యలే ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు చిన్ని గారు ఏమంటారు, ఆయన 20 నిమిషాలే మాట్లాడారంటే ఆయనకేం పెద్ద కంప్లైంట్స్ లేవేమో. కొలికపూడి గారు 4 గంటలేమో ఆయన తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నట్టుగా వార్తలు వచ్చాయి. నా నియోజకవర్గంలో ఆయనకి ఎంపీ ఏలు పెడుతున్నాడని 1, 2 నాకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నాడని 2 ఆయన చెప్పినట్టుగా మనకు లీకులు. అది ఎందుకంటే ఆ కమిటీలో ఎవరేం మాట్లాడినారనేది ఊరికే మీడియా ద్వారా మనం తెలుసుకోవాల్సిందే తప్ప నిజంగా ఏం మాట్లాడినారు ఎవరు తెలుస్తుంది. పోనీ క్రమశిక్షణ సంఘం ఒక రిపోర్ట్ తయారు చేసింది, చంద్రబాబు గారి ముందు పెట్టింది. ఏం చేస్తారు చంద్రబాబు గారు? ఇద్దరిని సస్పెండ్ చేశారు అనుకుందాం. సస్పెండ్ చేసినంత మాత్రాన మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ఈ కుమ్ములాటలు ఆగుతాయంటే ఆగవు. ఎందుకు ఆగవంటే అవి డబ్బు పంచాయతీలు. అవినీతికి పాల్పడిన డబ్బుల్లో పంచాయతీలు నడుస్తున్నాయి కాబట్టి అవినీతిని సమూలంగా ఎమ్మెల్యేలు ఆపితే తప్ప ఈ పంచాయతీలు ఆగవు. ఆపడం అనేది అసాధ్యం. ఎందుకు ఆపడం అనేది అసాధ్యం అంటే, అవును పదవులో ఉన్నప్పుడు 4 డబ్బులు సంపాదించుకోకపోతే మేము మళ్ళీ ఎన్నికలు ఎట్ట పోటీ చేయమంటారు చెప్పండి. రేపొద్దున డబ్బులు లేకపోతే మీరు టికెట్ ఇవ్వరు. టికెట్ ఇచ్చినా మా దగ్గర డబ్బులు ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మేము రికవరీ చేసుకోవాలా. ఇదంతా బిజినెస్ నడుస్తూ ఉంది కదా. ఈ బిజినెస్ అంటే చంద్రబాబు గారికే కాదు, ఇది ఏ పార్టీకైనా తలకాయ నొప్పే. ఈ భవిష్యత్తులో అంతా కూడా ఏ పార్టీ నేతలకైనా ఈ తలనొప్పి వదలదు. ఎందుకు వదలదు అంటే, ఎమ్మెల్యేలు ఎప్పుడైతే తమ సంస్థానాలుగా నియోజకవర్గాల్ని బౌండరీస్ గీసుకొని ఆ బౌండరీస్ మధ్యన ఉన్న డబ్బంతా కూడా తమకే దక్కాలని క్లియర్ కట్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు దాంట్లో ఏలు పెడితే ఒకరినొకరు గొడవలు పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇప్పుడు ఏమడిగింటారు క్రమశిక్షణ సంఘం? ఏమయ్యా చిన్ని గారు, మీరు నకిలీ మద్యం చేస్తున్నారంట, డ్రగ్స్ అమ్ముతున్నారంట, గాంజాయి అమ్ముతున్నారంట, ఇవన్నీ ఆయన కొలికిపూడి అంటున్నాడు, మరి మీరు ఏం చెప్తారు సమాధానం? మీరు ఏదో రియల్ ఎస్టేట్లో మోసాలు చేశారంట, అమెరికాలో మోసాలు చేశారంట అని అడుగుంటారా? అడిగితే ఆయన ఎందుకు చెప్తారు, పాపయ్యా నీకేం సంబంధం ఉన్నా, నేను ఎక్కడ ఏం చేస్తేనేమి, నేను డబ్బులు ఇచ్చే కదా ఎన్నికయ్యాను, మీ పార్టీకి డబ్బులు ఇవ్వకుండా నాకేమైనా టికెట్ ఇచ్చినారా, నేను డబ్బులు ఉన్నవాడినే కదా మీరు టికెట్ ఇచ్చారు అని అంటే ఏం చెప్తారు సమాధానం? వీళ్ళు కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఏమని అడుగుంటారు? ఏమయ్యా మీరు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారే, మీకు ఇది న్యాయమా, ఇది పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు మీ మీద అని అడుగుంటారా? అవును, మరి ఆయన నా పుట్టలో ఏలు పెడితే నేను పుట్టనా అంటాడు ఆయన. మీరు చిన్నీని ఎవరు రమ్మన్నారు నా నియోజకవర్గానికి అని ఆయన అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఇవన్నీ ఉత్తుత్తి ఊరికే మీడియాలో వచ్చి ఊరికే వార్తలు, లీకులు అంతే. ఎవరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరు. చంద్రబాబు గారు అస్సలు తీసుకోలేరు. దానికి కారణం ఏమిటంటే, ఆయన తీసుకోవడం మొదలు పెడితే 25 మంది మీద తీసుకోవాలి. 25 మంది మీద చర్యలు తీసుకొని 50 మందికి టికెట్లు నిరాకరించి 29లో ఎలా గెలుస్తాడు ఆయన? ఆయన పార్టీని పటిష్టము చేయడానికి తీసుకునే ప్రతి చర్య కూడా వైసీపీకి ఒక ఆయుధంగా మారుతుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే ఓడిపోయినట్టే. శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేశారు అంటే తిరువూరును వదులుకున్నట్టే, తిరువూరు పోయినట్టే. ఎందుకు పోయినట్టు అంటారా? సరే, వాళ్ళ పార్టీ అవినీతిపరుడు ఎమ్మెల్యేని ఎంచుకొని మీరు వాళ్ళే సస్పెండ్ చేశారు,
మీరు ఏం వేస్తారు ఈసారి ఓట్లు అంటారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ ఎవరికో ఎత్తుక్కొని టికెట్ ఇవ్వాలా, అతను గెలుస్తాడని గ్యారంటీ ఏముంది. అసలే ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉంటుంది, మళ్ళీ ఎమ్మెల్యే గోల ఒకటి ఉంటుంది. ఈ గోలలన్నీ కలిపి ఇవన్నీ వైసీపీకి కలిసి వస్తాయి కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే రెండోసారి ఆయన గెలిచిన దాఖలాలు లేవు. 99లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రెండోసారి గెలిచినప్పటికీ 94 గెలుపు ఆయన అకౌంట్లోకి రాదు. కాబట్టి 2 టైమ్స్ ఆయన వల్లే గెలిచిందనడానికి లేదు. కాబట్టి రెండోసారి గెలుపు ఆయన సాధించాలి అంటే ఒకటి ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోవాలి. వ్యతిరేకతను తట్టుకొని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కట్టడి చేసి ఆ ఎమ్మెల్యేలకు ఉన్న చెడ్డ పేరు వల్ల తాను ఓడిపోకుండా జాగ్రత్త పడి మార్చాల్సిన మార్చి ఎన్నెన్నో ఫీట్స్ ఉన్నాయి. ఈ జనసేనతో ఏగాల, బీజేపీతో ఏగాల, వాళ్ళు ఉంటారో తెలియదు, ఓడతారో తెలియదు. ఈలోగా జగన్ ప్రభంజనం ఏమైనా రైజ్ అయ్యిందంటే దీన్ని ఎలా తట్టుకోవాలి? ఆయన ఆడిపోతాడు, 1000 మంది జనం వస్తున్నారు. జగన్నామస్మరణ రోజు చెయ్యంది నిద్ర రావడం లేదు కదా. జగన్ ఓడించండి 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 అంటున్నారంటే జగన్ చూసి భయపడుతున్నారనే కదా అర్థం. మీకు భయం లేకపోతే పొద్దుస్మానం ఆయన గురించి ఎందుకు మాడతారు? కాబట్టి ఆయన ఎక్కడికి పోతే అక్కడ జనం వస్తున్నారు. అది కన్ఫ్యూజన్గా ఉంది అందరికీ. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా అంటే 3 ఏళ్ళు మీకు డిక్రీజింగే కదా. 3 ఏళ్ళు మీకు ఎలా కలిసి వస్తుంది? మీరు ఏదైనా అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, 2 అద్భుతాలు తెచ్చి, గూగుల్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చే ఒక పిక్చర్ మీరు చూపించగలిగితే ఏమైనా అద్భుతం జరగచ్చు. లేదంటే మీకు వ్యతిరేకతే. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఈ క్రమశిక్షణ చర్యల పేరుతో ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారు అనుకోవచ్చు? కొన్ని ఏమీ లేదు, ఊరికే అదంతా. అంటే ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమి పార్టీలో ఏమి బలహీనపడలేదు, వీక్ కాలేదు, ఆయన బలంగా ఉన్నారు, ఆయన మాటే శిలాశాసనము అన్నట్టుగా ఆ మీడియాలో ఆ రకమైన పిక్చర్ వస్తూ ఉంటుంది. చంద్రబాబు గారు ఎమ్మెల్యేల దాటికి బలహీనపడుతున్నారు అనేది కొంచెం ఆలోచించగలిగే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకు బలహీనపడుతున్నారంటే లోకేష్ గారు ఇంకో పవర్ సెంటర్ పాయింట్గా రావడం అనేది కూడా ఒక కారణం. 2 పవర్ పాయింట్లు ఉన్నప్పుడు తండ్రి కొడుకులే అయినా కూడా ఆ పార్టీలో 2 వర్గాలుగా మారిపోతుంది ఆ పార్టీ. రైట్, ఓకే, సరేనండి. ఇప్పుడు ప్రస్తుతం వరకు అయితే కనుక ఇట్లాంటి అంటే ఇంతవరకు క్రమశిక్షణ కమిటీ వరకు వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళే అయ్యారు. అది జనసేన అయితే అప్పుడు వేరేగా ఉంటే పరిస్థితి. ఇంకా ఆ పరిస్థితి అయితే తెచ్చుకోరలే, రానివ్వరు కూడా. చూద్దాం ఇంకా ఇట్లాంటి వివాదాలు ఇంతవరకు రాకుండా మరి దీనితో బ్రేక్ పడుతుందా లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటాయి అనేది. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఒక వ్యక్తి నాయకత్వం కింద నడుస్తుంటాయి. ఏకఛత్రాధిపత్యం అంటారే, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ అంతే. చంద్రబాబు గారు తెలుగుదేశంలో ఎలా కీలకమో వైసీపీలో జగన్ గారు అలా కీలకం. కాకపోతే ప్రజాస్వామ్యంగా మేము ఉన్నాము అనడానికి ఈ కమిటీలు, క్రమశిక్షణ కమిటీలు, ఆ కమిటీలు, ఈ కమిటీలు అంటూ ఉంటారు. బేసిక్గా నిర్ణయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకోవాలో అదే తీసుకుంటారు. ఇదంతా ఊరికే కంటి తుడుపు కింద ఒక స్ట్రక్చర్ ఉంటుంది పార్టీలో. పార్టీ ఆ విభాగము, ఈ విభాగము, పార్టీ పాలిటీ బ్యూరో అని ఒకరు, ఇదని ఒకరు, అదని ఒకరు, అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు గారు అవునంటే అవుననాల్సిందే, కాదంటే కాదనాల్సిందే. ఇటువైపోయినా అంతే. కాకపోతే తెలుగుదేశంలో ఒక డెమోక్రసీ ఉన్న ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. కనీసం వైసీపీలో అది కూడా కనపడదు. వైసీపీలో ఎవరు నాయకుడో ఎవరికి తెలియదు. పోయినసారి నాయకులందరినీ విస్మరించడం వల్లే ఆ పార్టీ ఎంత నష్టపోయిందో అంత నష్టపోయింది. దీంట్లో ఏదో ఒక నాయకత్వం ఉన్నట్టుగా కనీసం ఒక భ్రమన్నా ఉంటుంది. అది దానికి దీనికి ఉన్న తేడా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.